బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలకృష్ణ మోకాలికి తీవ్ర గాయమైంది. కాకినాడ నుంచి హుటాహుట్న హైదరాబాద్కు బాలకృష్ణను తరలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరారు నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ మోకాలికి సర్జరీ అయింది. ఇన్ఫాక్ట్ సర్జరీ అవసరం అంటూ ఉన్నారు డాక్టర్లు. మోకాలి లిగమెంట్ టియర్ కారణంగా సర్జరీ చేయాలని నిర్ణయించారు డాక్టర్లు. ఇప్పటికే బాలకృష్ణకు ఎంఆర్ఐ స్కాన్ చేశారు డాక్టర్లు. ఆపరేషన్ తర్వాత కొన్ని వారాలు విశ్రాంతి అవసరం అంటూ ఉన్నారు డాక్టర్లు. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. 20 రోజుల పాటు షూటింగ్స్కు బ్రేక్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. బాలయ్య ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన నెలకొంది. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో ఎన్బీకే షూటింగ్లో గాయపడ్డారు బాలయ్య. ఇన్ఫాక్ట్ కాకినాడ పోర్టులో ఎన్బీకే 111 షూటింగ్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గాయపడ్డారు. యాక్షన్ సీన్ షూట్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు నందమూరి బాలకృష్ణ. కాకినాడలో బాలయ్యకు ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. ఫ్యామిలీ డాక్టర్ సూచనతో హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు బాలకృష్ణను. రాజమండ్రి నుంచే ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంటూ ఉన్నారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందించబోతూ ఉన్నారు అండ్ ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రస్తుతం అంత సీరియస్గా ఉందా లేకపోతే నార్మలైజ్గా మాట్లాడుకుంటున్న సందర్భం, అంటే సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పట్టచ్చు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, బాలకృష్ణ ఆరోగ్యంపై ఇటు డాక్టర్లు చెప్తోంది ఏంటి? ఎప్పటికలా ఆయన సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది? గాయానికి సంబంధించి ఎలా జరిగింది? కాకినాడలో జరుగుతున్న షూటింగ్ ఎన్బీకే 111 సంబంధించి నందమూరి బాలకృష్ణకి చిన్నపాటి గాయం అవడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే మొదట టీం అంతా కూడా అలర్ట్ అయ్యి అక్కడ చిన్న యాక్షన్ సీక్వెన్స్ లో ఒక చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూతో చిన్న ఇంజూరీ అనేది జరిగింది. ఆ ఇంజూరీ చిన్నదే అనుకుని టీం అంతా అనుకున్నప్పటికీ కూడా సో వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కి దగ్గరే ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడే ఒక ప్రాథమిక చికిత్స అనంతరం స్కాన్ కూడా చేయడం జరిగింది. స్కాన్ చేసిన తర్వాత అక్కడ వైద్యులు సర్జరీ చేస్తే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి చెప్పారు. సర్జరీ చేస్తే కొంచెం ఆ పెయిన్ లేకుండా తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని అక్కడ వైద్యులు సూచించారు. సో అయితే అక్కడే సర్జరీ చేయించాలా లేదంటే హైదరాబాద్ కి రావాలా అనేది నిన్న అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీస్ తో మాట్లాడి అండ్ ఇంకా అక్కడ ఆ ఫ్యామిలీ డాక్టర్ కూడా సజెషన్ తీసుకుని అక్కడి నుంచి ఈ రోజు ఆ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడే సర్జరీ జరుగుతుంది. ఇక్కడ అపోలో హాస్పిటల్లోనే సర్జరీ జరుగుతుంది. ఇక్కడ కూడా సర్జరీ అనంతరం 20 రోజుల పాటు విశ్రాంతి కూడా అవసరం అని చెప్పేసి డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. సో సర్జరీ ఈ రోజు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సో అయితే సర్జరీ అనంతరం ఒక 20 రోజుల పాటు విశ్రాంతి అని చెప్పినట్టు వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. తర్వాత అంటే అక్కడ జరగాల్సిన షూటింగ్ ఏదైతే ఉందో ఆ షూటింగ్ కి సంబంధించి ఒక 5 రోజుల షూటింగ్ అనేది ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ షూటింగ్ విశ్రాంతి తర్వాత మళ్ళీ అంటే ముందు అసలు ఆ గాయమైన వెంటనే అక్కడ బాలకృష్ణ వెంటనే షూటింగ్ మనం కంటిన్యూ చేద్దామని చెప్పారు. బట్ మూవీ టీమ్ గోపీచంద్ పల్లెని డైరెక్టర్ గాని అక్కడ టీం అంతా కూడా లేదు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలండి అని అక్కడి నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అనంతరం ఇప్పుడు 20 రోజులు సర్జరీ తర్వాత రెస్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో బాలయ్య మాత్రం షూట్ లోకి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగానే ఉన్నారు. షూటింగ్ చేయాలి, షూటింగ్ ఆగకూడదు. అక్కడ ఎంతో మంది టెక్నీషియన్స్ ఎంతో మంది డేట్స్ అన్ని కూడా లాక్ అయిన సందర్భంలో అక్కడ మనం కంప్లీట్ చేయాల్సింది ఉంది కాబట్టి షూటింగ్ చేద్దామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వైద్యులు మాత్రం రెస్ట్ కావాలంటూ కూడా సూచించారు. ఇక్కడ మంచు మనోజ్కి సంబంధించి సీక్వెన్స్ కూడా అక్కడ షూట్ చేశారు. మంచు మనోజ్ సంబంధించిన సీక్వెన్స్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. మంచు మనోజ్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. తర్వాత ఇంకొక విలన్ క్యారెక్టర్ తో పాటు కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా కలిసి చేస్తున్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అది ఆ సినిమాకి మూవీకే ఒక మేజర్ పార్ట్ గా కూడా చెప్తా ఉన్నారు. సో దాంట్లోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ప్రమాదం జరిగింది అని తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కళ్యాణ్ రామ్ అండ్ ఇంకా నారా రోహిత్, నారా లోకేష్, అటు సీఎం చంద్రబాబు నాయుడు అండ్ ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతా కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది షూటింగ్ లో అనేది కూడా అంతా తెలుసుకుని వాళ్ళు కూడా ట్వీట్స్ పెట్టారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, చిన్నపాటి గాయమే, అది చిన్న సర్జరీ పడాల్సి వస్తుంది.
బాలకృష్ణ ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి సమస్య లేదు అంటూ కూడా అందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించి బాలకృష్ణ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు NBK 111 కానీ, నెక్స్ట్ కొరటాల శివతో చేయబోతున్న సినిమాకి సంబంధించి కానీ ఆ షూటింగ్ కి సంబంధించి అంటే ఒక డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు. సో అవి కొంచెం ఏమైనా డిలే అవుతాయనే ఆలోచనలో ఉన్నారు. కొంచెం ఈ 20 days రెస్ట్ తర్వాత మళ్ళీ యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటూ మాత్రం గ్యారంటీ అని చెప్తున్నారు. సో ఈ 20 days గ్యాప్ అయితే మాత్రం సో యథావిధిగా మళ్ళీ ఆయన ఆరోగ్యంగా షూటింగ్ లో పాల్గొంటారు. తర్వాత ఎప్పుడైతే డేట్స్ అనౌన్స్ చేస్తారో ఆ డేట్స్ కి సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. సో హైదరాబాద్ కి చేరుకున్నారు. సో ఇక్కడ ఈ రోజు సర్జరీ ఫ్యామిలీ డాక్టర్స్ ఆధ్వర్యంలోనే అపోలో హాస్పిటల్లో ఆయన సర్జరీ చేయించుకోబోతున్నారు అన్నట్టు సమాచారం సచివ్. రైట్, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించి ఆయనకి జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత ఈ అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. బాలాబాబాయ్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ బాలాబాబాయ్, విషింగ్ యూ అ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ రోడ్ బ్యాక్ ఇన్ ఫుల్ ఫామ్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన తిరిగి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ అల్లుడు అండ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. నారా లోకేష్ రియాక్ట్ అయ్యి ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్న విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను మళ్ళీ అనందరికి వెళ్తూ ఉన్నాను. సో ఈ ప్రమాదం తర్వాత ప్రస్తుతం ఇక్కడికి ఎప్పుడు తీసుకురాబోతున్నారు అంటే ఆయనకి చిన్న సర్జరీ చేయాలని చెప్పి చెబుతున్న క్రమంలో ఆయన హైదరాబాద్కి ఎప్పుడు చేరుకోబోతున్నారు అండ్ ఆ తర్వాత షూటింగ్స్కి మళ్ళీ ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ సర్జరీ అయిన తర్వాత తిరిగి కోలుకోవాలి అండ్ దీనికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉందా అంటే ఎన్ని రోజులు పట్టచ్చు లేకపోతే సుమారుగా. సో ప్రస్తుతం బాలకృష్ణకు గాయమైంది అని తెలియగానే అభిమానుడు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు, భయపడ్డారు. కానీ పెద్దగా ఆ గాయం అంటే ఒక మాటలో చెప్పాలంటే అది తీవ్రమైన గాయం అంటే ప్రమాదకరం. అఫ్కోర్స్ ప్రమాదం అయితే జరిగింది కానీ ప్రమాదకరం అయితే కాదు. సో ఈ క్రమంలోనే ఫ్యామిలీ డాక్టర్ సూచించారు హైదరాబాద్కు తరలించాలని చెప్పి. దీంతో రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు బాలయ్యను, తీసుకొస్తున్నారు బాలయ్యని. ఈ క్రమంలో ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం ఎలా ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు అనంద్ర సిద్ధంగా ఉన్నారు. అనంద్ర, ప్రస్తుతం ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? ఈరోజు చేరుకోబోతున్నారు, ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? ఆల్రెడీ రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. సో దాదాపు ఇంకొక గంటలో బాలయ్య ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. సో అనంతరం అక్కడ ఫ్యామిలీ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఫ్యామిలీ డాక్టర్స్ ఆధ్వర్యంలోనే ఆయన సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేది సో వాళ్ళ సూచన మేరకు డిసైడ్ అవుతారు. ఇక్కడ ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో ఒకవేళ సర్జరీ అయిపోతే 20 రోజుల పాటు రెస్ట్ అనేది తీసుకుంటున్నప్పుడు కూడా మెడిసిన్ ఏదైనా యూజ్ చేయాలా అనేది కూడా వాళ్ళు డాక్టర్స్ సూచిస్తారు, ఫ్యామిలీ డాక్టర్స్. సో ప్రస్తుతానికైతే ఆ ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మరి ఇంకొద్ది సేపట్లో ఇక్కడికి ల్యాండ్ అవుతారు. సో అనంతరం ఆయన హాస్పిటల్ కి వెళ్తారు. సర్జరీ అనేది కూడా ఏ టైం చేస్తారు ఏంటి అనేది హెల్త్ అప్డేట్స్ కూడా